సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రారంభం. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలును మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. యేసుతో జయముగ వెడలెదము. ఆధరణయు అధిక బలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబు ఆయన వాక్యమే, ఆదర్శంబు ఆయన వాక్యమే, అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. ప్రభుని దరి చేరే
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతన వారంలో ప్రవేశించాం మనం. మరి 100 ఎపిసోడ్స్ ముగించుకొని 101వ ఎపిసోడ్లోనికి మనం ప్రవేశించాం. దేవుడు మన జీవితాలకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాద సూచికలు బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి. ప్రభుతో ప్రారంభమని ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు కుటుంబాలుగా చేరి దేవుని ధ్యానంలో కొనసాగుదాం, దేవుని మాటలు విందాం, మన జీవితానికి కావాల్సిన క్షేమాన్ని ఆయన ద్వారా పొందుదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ మాటలు వినుటకు ప్రభా మేము వేగిరపడుతుండగా అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను ప్రభా మీరే పంచిపెట్టండి. నీ వాక్యం ద్వారా మా జీవితాన్ని క్రమపరచుకోవడానికి మీ కృప దయచేయండి. అవసరమైన మార్పులు నా హృదయంలో, మా హృదయాల్లో, మా తలంపులో మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, మరి గత వారం అనగా శనివారం నాడు ధ్యానం చేసిన ఆ వాక్య భాగాన్ని తిరిగి మరలా మరికొన్ని అంశములు, మరికొన్ని భావాలు ఆ వాక్యంలోంచి మనము ధ్యానం చేయాలని తలుస్తూ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనాన్ని తిరిగి మనం చదువుకుందాం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడిని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఎందుకంటే నీవు బ్రతుకుటకై ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడ్డ మాట, అదేంటంటే తనకు లోబడుటకై. నీవు బ్రతుకుటకై, అదే రీతిగా అలా బ్రతకాలంటే ఆయనకు లోబడాలి. కాబట్టి ఆయన నీ హృదయానికి నీ సంతతి వారి హృదయానికి సున్నతి చేయును అనే మాట వ్రాయబడింది. మనకు తెలుసు ఈ సున్నతి అనే ఆ ఆచారం మొట్టమొదటిగా అబ్రహాము జీవితంలో మనం చూడవచ్చు. మరి అబ్రహామునకు ఇస్సాకు కలిగినప్పుడు మరి దేవుడు ఆ ఇస్సాకు సంతతికి, లేకపోతే అబ్రహాము సంతతికి, ఆ దేవునికి అబ్రహాముకు మధ్య ఉండే నిబంధనకు సూచనగా సున్నతి అనే శరీర సందర్భమైన సంస్కరణ అనుగ్రహించాడు. కాబట్టి ఆ శరీర సంబంధమైన సంస్కరణ ద్వారా, ఆ సున్నతి అనే సాంప్రదాయం ద్వారా అబ్రహాము సంతానం అంతా కూడా, ముఖ్యంగా ఇస్సాకు ద్వారా కలిగిన ఆ సంతానం అంతా కూడా దేవుని ప్రజలుగా భావించబడ్డారు. అబ్రహాం ప్రథమ సంతానమైనటువంటి ఇస్మాయిల్ సంతానం కూడా ఈ సున్నతి అనే సాంప్రదాయాన్ని కొనసాగింపచేశారు. ఎందుకంటే ఇస్మాయిల్ కూడా సున్నతి పొందిన వారిలో ఉన్నాడు. అతడు కూడా అబ్రహాము ద్వారా కలిగిన వాడే. అయినప్పటికీ వాగ్దానం చేయబడిన పురుషుడు శారా ఎందుకు పుట్టాడు. కాబట్టి ఆ వాగ్దాన పురుషులు కానీ, లేకపోతే వాగ్దాన సంబంధమైన ప్రజలు కానీ, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు కానీ మరి ఇశ్రాయేలు సంతతిగా, ఇశ్రాయేలు జనాంగముగా భావించబడ్డారు, పిలువబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, దీవించబడ్డారు. ఒక దేశముగా వారు ఏర్పాటు చేయబడుతున్నారు. సో అబ్రహామునకు ఆనాడు అనుగ్రహించిన ఆ సున్నతి శరీర సంబంధమైన సున్నతి. బహుశా ఆ రోజుల్లో అనగా అబ్రహాము కాలంలో అబ్రహాములో అవిధేయత కనిపించలేదు. కాబట్టి అబ్రహాములో కేవలం విశ్వాసం మాత్రమే కనబడింది. కాబట్టి సో ఆధ్యాత్మికంగా అబ్రహాము దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. కాబట్టి ఏనాడు దేవుని ఆజ్ఞలు మీరలేదు, దేవుని సూచనలు తప్పలేదు. కాబట్టి దేవుడు అడిగితే తన సొంత కుమారుని కూడా అర్పించడానికి వెనుక తీయని ఆ విధేయత అబ్రహాములో కనిపించింది. కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా కనిపించబట్టానికి శరీర సంబంధమైన సున్నతిని ఆనాడు అబ్రహాంకి ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు జనాంగము పెరిగి పెద్దవారైన తర్వాత తరాలు గడిచిపోయే కొలది అవిధేయత,
అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అక్రమము అవన్నీ కూడా చోటు చేసుకుంటూ వచ్చాయి. కాబట్టి ఆ రాబోయే తరాల్లో శరీర సంబంధమైన సున్నతి సరిపోదు అనే భావనతో శరీరము కాదు హృదయాలు సున్నతి చేయబడాలి అన్న ఆలోచన దేవునికి కలిగింది. అదే మోషే ద్వారా దేవుడు వారికి వినిపిస్తున్నాడు. కాబట్టి మీరు బ్రతుకున్నట్లుగా, అనగా బ్రతుకు అంటే ఈ లోకానికి మాత్రమే పరిమితమైన బ్రతుకు కాదు, దేవునితో కలిసి బ్రతుకున్నట్లుగా, దేవునితో కలిసి బ్రతుకున్నట్లుగా, అదే రీతిగా దేవునికి లోబడినట్లుగా దేవుడే స్వయముగా మీ హృదయాలకు సున్నతి చేస్తాడు. మీ హృదయాలకు సున్నతి చేస్తాడు అనగా హృదయాల్లో దేవునికి అవిధేయంగా ఉన్నవి, దేవునికి ఆయాసకరంగా ఉన్న వాటిని దేవుడే తొలగించి వేస్తాడు. ఈ గుండె ఉంది మనకి, ఈ గుండెలో రక్త ప్రసరణ జరుగుతూ ఉండాలి. కొన్నిసార్లు ఈ గుండెలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే కొన్ని బ్లాక్స్ వస్తాయి. సో ఆ బ్లాక్స్ వచ్చినప్పుడు సరైన రక్తము గుండెకు అందక, లేకపోతే గుండెలోంచి బయటికి రాలేక కొంతమంది గుండె బలహీనులుగా మారి గుండె ఆగిపోవడం, చనిపోవడం జరుగుతుంది. అనగా ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్ట్. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ బ్లాక్స్. కొందరికి ఒకటి ఉంటాయి, కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. అసలు పూర్తిగా బ్లాక్స్ ఉన్నప్పుడు ఇంకా వేరే అవకాశం లేనప్పుడు బైపాస్ చేస్తారు, బయట నుంచి పంపింగ్ ఏర్పాట్లు చేస్తారు, బైపాస్ చేస్తుంటారు. సో ఆల్సో ఈ హృదయంలో అనేకమైన అపవిత్రత అనే బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ బ్లాక్స్ తొలగించబడాలి. అది ఆ అపవిత్రత అనగా పాపానికి సూచన. అపవిత్రత తొలగించడము యేసు ద్వారానే సాధ్యం, దేవుని ద్వారానే సాధ్యం. కాబట్టి దేవుడే స్వయంగా మీ హృదయాలకు సున్నతి చేస్తాను అంటున్నాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును, క్రొత్త నిబంధనలో చెప్పబడ్డ మాట. కాబట్టి ఈ పాత బ్లడ్ అనగా మానవ సంబంధమైన బ్లడ్ అది క్లాట్ అయ్యి, లేకపోతే అది చికెన్ అయి సరైన ఫ్లో లేనప్పుడు క్రొత్త రక్తము అనగా క్రీస్తు రక్తము ఆ పాత మాలిన్యపరమైన ఆ రక్తాన్ని దూరపరిచి క్రొత్త రక్తము అనగా విధేయుడైన క్రీస్తు రక్తము, దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల వంటి రక్తము. అందులో ఏ కల్మషం ఉండదు, ఏ దోషం ఉండదు. అది అమూల్యమైనది, ఏ వెల దానికి చెల్లించలేం ఆ రక్తం. కాబట్టి మీ హృదయాలకు సున్నతి చేస్తానంట. ఆ తర్వాత కాలంలో వారి అవిధేయత కలిగినప్పుడు వారు చెర కొనుకోబడే ఆ సందర్భాల్లో ఇర్మియా ద్వారా దేవుడు మరొకసారి ఈ మాటలు వినిపిస్తాడు. ఒకసారి గమనించండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23 నుంచి 25 వరకు, 23, 24, 25. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపలను. అట్టి వాటిలో నేను ఆనందించుతున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబోయే దినములో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు. ఐగుప్తీయులు, యూదా వారిని, ఎదోమీలను, అమ్మోనీలను, మోయాబులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించు అరణ్య నివాసుల వారందరినీ నేను శిక్షించదను.
ఇశ్రాయేలు వారందరూ కూడా శరీర సంబంధమైన సున్నతి పొందినప్పటికీ వాళ్ళు అందరూ కూడా హృదయ సంబంధమైన సున్నతిని వారు పొందలేదు, అంగీకరించలేదు. కాబట్టి మిగతా వారిని ఏ రీతిగా శిక్షిస్తానో వీరిని కూడా శిక్షిస్తాను. సో దేవుడే స్వయంగా హృదయ సంబంధమైన సున్నతి చేస్తానగా హృదయాలు ప్రక్షాళన చేస్తానంటున్నాడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అవర్ హార్ట్. మనలో ఆయన నివసించాలని, మనలో ఆయన ఉండాలని ఆయన కోరిక. అందుకే పౌలు అంటాడు, హృదయమే ఆయన ఆలయమని. ఆయన ఆలయముగా, ఆయన నివసించే నివాస స్థలముగా నా హృదయం ఉండాలంటే ఈ హృదయము ప్రక్షాళన గావించబడాలి. అందుకే హృదయ సంబంధమైన సున్నతి దేవుడే స్వయంగా చేస్తానని చెప్పాడు. ఆయనే స్వయంగా తన కుమారుని యేసయ్య ద్వారా జరిగించాడు. మరి ఆ సున్నతి కలిగిన మనస్సును మనము కలిగి ఉన్నామో లేదో మనకు మనమే హృదయ పరిశీలన చేసుకోవాలి. దేవుడు నివసించగలిగే రీతిగా నా హృదయం ఉందా, లేకపోతే లోకాన్ని స్వాగతించి లోకముతో మమేకమై లోకముతో పాటు ప్రభువా నీవు కూడా కలిసి ఉండమని దేవుణ్ణి మనము కోరుకుంటున్నామేమో. అలా దేవుడు ఎప్పటికీ ఉండడు అన్న వాస్తవాన్ని గమనించాలని, గ్రహించాలని, దేవుని తమ హృదయములకు అంగీకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ హృదయాభిలాష నెరవేర్చును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మా నుంచి మీరు ఏమి కోరుతున్నారు, మా హృదయాలకు మీరే స్వయంగా సున్నతి చేస్తానని, ఆ హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే పర్వత ప్రసంగంలో హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ శుద్ధి మా హృదయాలకు దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.